పివి నరసింహారావుకు భారతరత్న మొత్తం 5గురికి ఏడాది అత్యున్నత పురస్కారం. ప్రధాని మోదీతో జగన్ భేటీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులు బకాయిలు ఇవ్వాలని కోరిన సీఎం. ఉచిత బస్సు ఆటో డ్రైవర్ల అంశంపై అసెంబ్లీలో రగడ, పల్లా విమర్శలు తిప్పికొట్టిన మంత్రులు. వెల్కమ్ ఉందండి. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధం, 10 ఏళ్లుగా బీజేపీకి బీఆర్ఎస్ అండగా నిలిచిందన్న రేవంత్ రెడ్డి. శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్పై ఏసీబీ కోర్టు విచారణ వాయిదా. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం జగన్ ప్రధాని మోదీని కలిశారు. అనంతరం వరుసగా కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. పార్లమెంట్కి వచ్చిన జగన్ సుమారు 25 నిమిషాల పాటు ప్రధానితో వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలపై మోదీతో జగన్ చర్చించినట్టు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులపైన సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. కేంద్ర ఆర్థిక జలశక్తి మంత్రులను కూడా సీఎం జగన్ కలిసే అవకాశం ఉంది. రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధాని పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. దేశానికి ముగ్గురు అందించిన సేవలను కొనియాడారు. కాగా ఏడాది మొత్తం 5గురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్కు భారతరత్న ప్రకటించింది. రాజనీతిజ్ఞుడు పివి నరసింహారావు భారతదేశానికి అందించిన సేవలు అపారమనే ప్రధాని మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందన్నారు. పివి హయాంలో ప్రపంచ మార్కెట్ను భారత్ ఆకర్షించిందని గుర్తు చేశారు. పివి పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందని గుర్తు చేశారు. విదేశాంగ విధానం, విద్యారంగంలో ఆయన అందించిన సహకారం దేశాన్ని సాంస్కృతికంగా, మేధో పరంగా సంసంపన్నం చేసింది అని ప్రధాని మోదీ కొనియాడారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్, శాస్త్రవేత్త స్వామినాథన్ కృషిని ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2014 నుంచి 2023 వరకు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతుగా బీఆర్ఎస్ ఓటేసిందని చెప్పారు. బీఆర్ఎస్ నేతలే కేసీఆర్ను దించి కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నారని, వీళ్ళ ఒత్తిడి తట్టుకోలేక కేసీఆర్ మోదీని కలిశారని అన్నారు. కేటీఆర్ని సీఎంని చేయాలని కేసీఆర్ తన మద్దతు కోరినట్లు స్వయంగా ప్రధాని మోదీయే చెప్పడాన్ని బట్టి బీఆర్ఎస్ బీజేపీ మధ్య బంధం అర్థమవుతుందన్నారు. ఏ సందర్భం వచ్చినా అధికారికంగా అక్కడ రికార్డులు ఉన్నాయి. కావాలంటే వారి పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు
నామ నాగేశ్వరరావు గారికో లేకపోతే కేశవరావు గారికో వారు అడిగితే ఎన్ని బిల్లులు వచ్చినప్పుడు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ వారు ఎవరి పక్షాన నిలబడి ఎవరికి మద్దతు పలికినరో అక్కడ సజీవంగా సాక్ష్యాలు ఉంటాయి. త్రిబుల్ తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, రైతు వ్యతిరేక నల్ల చట్టాలు కావచ్చు, జిఎస్టీ కావచ్చు, నోట్ల రద్దు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొన్ని వందల బిల్లులు లోక్సభలో రాజ్యసభలో వచ్చినప్పుడు టీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఒక సందర్భంలో రాజ్యసభ సభ్యుడు అక్కడ బిల్లు ఉన్నదంటే ప్రత్యేకమైన విమానం వేసుకొని పోయి మోడీ గారికి అనుకూలంగా ఓటేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఒకే రకమైన ఆలోచన విధానంతో గత 10 సంవత్సరాలు ప్రభుత్వాలను కలిసి నడుపుకున్నారు. గవర్నర్ ప్రసంగంలో అరచేతిలో వైకుంఠం చూపించారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. గవర్నర్తో 30 మోసాలు 60 అబద్ధాలు చెప్పించారన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. 13 హామీలు ఇచ్చి 2 పూర్తి చేశామంటూ ప్రచారం చేసుకుంటున్నారని పల్లా ఆరోపించారు. బస్సులు సరిపడా లేక మహిళలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇవాళ మేము అడిగేది అధ్యక్ష, ఇవాళ మహిళలకు బస్సులు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నది, కానీ అక్కడ మొత్తం కూడా ఇబ్బందులు పడుతున్నారు. బస్సుల సంఖ్య పెంచలేదు, బస్సుల ట్రిప్పులు పెంచలేదు. ఇవాళ వాటి ఇంకా చాలా చోట్ల కూడా ఇలా తగ్గిన సమస్య ఉన్నది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావాలంటే వాళ్ళన్నిటి కూడా ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పెంచడానికి ఏం చర్యలు తీసుకుంటున్నామో అది చూపించండి, చెప్పండి. ఇవాళ దీని ద్వారా 6.5 లక్షల మంది ఇవాళ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చారు అధ్యక్ష. ఇవాళ వాళ్ళందరికీ కూడా 6.5 లక్షల మందిలో అనేక మంది, కొంతమందికి మాత్రమే సొంత వాహనాలు, సొంత ఆటోలు ఉన్నాయి. కొంతమంది రుణం తీసుకున్నారు. కొంతమంది ఇవాళ డైరెక్ట్గా వాళ్ళందరూ కూడా రోజుకి 300 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళందరూ కూడా కిరాయి తీసుకుంటారు అధ్యక్ష. ఇవాళ నిన్నటి వరకు 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవాళ మేము పల్లా రాజేశ్వరరెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఆటో డ్రైవర్లకు సాయం చేశారా అని నిలదీశారు ఆయన. ఉచిత బస్సు టికెట్లకు తమ ప్రభుత్వం 530 కోట్లు ఇచ్చిందన్నారు. సభను తప్పిదోవ పట్టించేలా హరీష్ రావు మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు మంత్రి పొన్నం. రాజేశ్వరరెడ్డి గారు గౌరవ సభ్యులు, అధికారంలో ఉన్నాము, మేము ఏం చెప్తే మీరు వినాలి అనేటువంటి సైకాలజీ ఫీలింగ్లో ఆ పక్షాన్ని ఉన్నటువంటి దయచేసి మనసు మార్చుకొని మైండ్ సెట్ మార్చుకోండి. మైండ్ సెట్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అలా నిన్నటి దాకా 10 ఏళ్ళ అధికారంలో ఉన్న వీళ్ళు ఆర్టీసీకి సంబంధించి తెలంగాణ ఉద్యమం కోసం నై చలేగా బస్ కప్పయ్యా నై చలేగా అని ఉద్యమం చేసిన వాళ్ళ గురించి పట్టించుకొని వీళ్ళు 60 రోజులు సమ్మె చేస్తే ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకొని వీళ్ళు ఇలా ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇలా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 15 కోట్ల మంది పైగా మహిళా అక్క చెల్లెళ్లకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినామని మనం చేస్తున్నాం. 535 కోట్ల రూపాయల విలువ కలిగేటువంటి బస్ ఫేర్స్ ను ప్రభుత్వం భరించింది అధ్యక్ష. ఇలా వీళ్ళు మాట్లాడుతున్నారు. సభను తప్పుదో పట్టించే విధంగా 21 మంది ఆత్మహత్య చేసుకున్నారని చెప్తా ఉన్నారు. ఇలా అవన్నీ కూడా మీరు అనవసరంగా ప్రేరేపించి వాళ్ళని మన ఎక్కడ కూడా ఆటో డ్రైవర్ల విషయంలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆటోల్లో వచ్చారు. ఆటో వాళ్లకు న్యాయం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫ్లగ్ కార్డులు పట్టుకుని అసెంబ్లీ వద్ద ధర్నా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో వాళ్ల కుటుంబాలకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, రాష్ట్ర బడ్జెట్లో ఆటో వాళ్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. దీంతో అసెంబ్లీ గేటు ముందే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆటోలు దిగి అసెంబ్లీ లోపలికి వెళ్లారు.
ఎమ్మెల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సుధీర్ రెడ్డి, వివేకానంద, మాధవన్ కృష్ణారావు, పాడి కౌశిక్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు హైదరాబాద్ హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆటోలో అసెంబ్లీకి వచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. 2 నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులకు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు. చనిపోయిన ఆటో కార్మిక కుటుంబాలను బడ్జెట్ లో ఆటో కార్మికులకు మృతి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలను జై తెలంగాణ వెంటనే ఆటో కార్మికులకు వెంటనే. బీఆర్ఎస్ హయాంలో పేదవాళ్లు ఎక్కే ఆర్టీసీ బస్సుల ధరలు పెంచారని మంత్రి సీతక్క విరుచుకుపడ్డారు. లక్షాధికారులు, కోటీశ్వర్లకు రైతు బంధు పేరుతో కోట్ల రూపాయలు కట్టబెడితే పేదలు ధర్నా చేశారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా సీతక్క బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం ఇష్టం లేకనే ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆమె ఆరోపించారు. 10 ఏళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేసి, కుదేలు చేసి, కబ్జాలు చేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్య కారణమైన వీళ్ళు ఇవాళ ఆర్టీసీ గురించి మాట్లాడుతున్నారు. అదే కాకుండా పేదవాళ్ళు ఎక్కేది ఆర్టీసీ బస్సులు. అలాంటి బస్సుల రేట్లు పెంచి ఇవాళ ఆడవాళ్ళు బస్సులలో వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఈరోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు వెనక నుంచి వస్తారు. ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే చేయకూడదా అంటారు. మరి మీరు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ప్రజల మీద, అందరి మీద పన్నులేసి ఆ వచ్చిన ధనము రైతు బంధుల పేరుతోటి ఏ పేద మహిళకు, ఏ పేదోళ్లకు రూపాయి దక్కలేదు. కానీ మీరు మాత్రము లక్షలు ఎత్తుకున్నప్పుడు ఏ పేదోళ్ళన్న రోడ్ల మీదకి వచ్చి మాకెందుకు ఇవ్వలేదని అడిగిచ్చేటట్టుగా మేమన్నా రెచ్చగొట్టినామా? శాసనమండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డిమాండ్ చేస్తూ కౌన్సిల్ పోడియం దగ్గర నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను అవమానపరిచారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సభ గౌరవ మర్యాదలను కాపాడాల్సిన సీఎం ఇలాంటివి మాట్లాడకూడదన్నారు. సభ్యులు పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేయడంతో మండలి చైర్మన్ సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. దయచేసి మీ స్థానంలో కూర్చోండి. ఆనమల్ మినిస్టర్ గారు. అధ్యక్ష దయచేసి మీ స్థానంలో కూర్చోండి. నేను ఒక విజ్ఞప్తి చేస్తాను. మీరు దయచేసి మీ స్థానంలో కూర్చోండి. ప్లీజ్ మీ స్థానాల్లో కూర్చోండి. మీ స్థానాల్లో కూర్చోండి. ప్రభుత్వం తరఫున మినిస్టర్ గారు మాట్లాడతారు. అధ్యక్ష అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్ల కండువాలను వేసుకుని శాసనమండలికి వచ్చారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నల్ల కండువాలు వేసుకుని రావద్దని పోలీసులు సూచించారు. నిరసన తెలపడంతో తమ హక్కుని కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భానుప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ తదితరులు సభలోకి వెళ్లిపోయారు.
మల్లికార్జున్ మీకెవరు అసలు మీరు ఇల్లు ఎవరు అసలు అరే ఎవరే బాబు మీరు ఎవరు అసలు ఇట్లా పోలీస్ పార్టీలు ఏంటి మీరు రావాలా మీరు ఇక్కడ మీరు బయట